మనం బ్లౌజ్ కుట్టంగా మిగిలిన చిన్న చిన్న పీసులు ఉంటాయి కదండి, దాంతో ఇది కుట్టాను. ఇలా చూపిస్తాను, వచ్చేసేయండి. ఇది వెడల్పు వచ్చేసి 9.5 తీసుకున్నాను, పొడుగు వచ్చేసి 6.5 తీసుకున్నానండి. ఇందులో లైనింగ్ కూడా వేసాను చూడండి, లోపల ఉన్నది. ఇది మధ్యలో ఫోల్డింగ్ చేసేసి కొంచెం ముడతలు లేకుండా చేసుకోండి. ఇట్లా కొంచెం కరువు షేప్లా గీసుకొని మంచిగా కట్ చేసుకోండి. ఇందులో బక్రం పీస్ కూడా వేస్తారు, కాకపోతే నేను వేయలేదు, మామూలుగా మీకు చూపిద్దామని చెప్పేసి కుట్టినాను. మీరు ఒకవేళ ఇంట్లో వాడుకుంటే బక్రం పీస్ కూడా వేసుకొని కట్ చేసుకోండి. ఇది మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇది ఒక గీసుకోండి, ఒక చిన్న దాంతో. ఈ మధ్యలో పాయింట్ నుండి మళ్ళీ మధ్యలో కూడా ఇలానే సేమ్ గీసేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలానే నేను అన్నిటికీ గీసేసుకున్నానండి ఆల్రెడీ, ఆ పక్కన పెట్టేసుకున్నాను కదా. మీరు ఒకవేళ ఇది సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాన్-వెన్ ఫోమ్ షీట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇక్కడ నుండి 3 ఇంచెస్ తీసుకోండి. సేమ్ ఇలానే లైనింగ్ కూడా తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే గీసుకోవాలి. నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నా చూడండి, కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం చూసి కట్ చేసుకోండి, ఎందుకంటే ఇది కట్ అయిపోతుంది ఊరికేనే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా, అంచులు పట్టుకొని కుట్టండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇది క్లిప్ మిస్ అయిందని, చిన్న క్లిప్. కింద నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి పైన లైనింగ్ పెట్టి కుడుతున్నాను చూడండి. కుట్టి ఒక కుట్టు వేసేసుకోండి. ఫస్ట్ కుడతాం కదా, అప్పుడు రబ్ చేయండి, లేదంటే కుట్లు ఊడిపోతూ ఉంటాయి. మళ్ళీ లాస్ట్కి కూడా మళ్ళీ రబ్ చేయండి. రబ్ చేసిన తర్వాత దీన్ని రిటర్న్ తిప్పుతాం కదా, రిటర్న్ తిప్పినప్పుడు చూడండి ఒకసారి నేను ఎట్లా చేస్తున్నాను. రిటర్న్ తిప్పి ఇక్కడ పైన టాప్ స్టిచ్ చేయాలి చూడండి. నేను ఆల్రెడీ ఇంకొకటి కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఆల్రెడీ కుట్టి కూడా పక్కన పెట్టేసుకున్నాను చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, మీకు అర్థమవుతుందో లేదో. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి కామెంట్లో చెప్పండి, మళ్ళీ కుట్టడానికి ట్రై చేస్తాను. నేను ఆల్రెడీ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవడమే. బ్యాగ్ మాత్రం మంచిగా ఉందండి చూడడానికి, పిల్లలు ఇట్లా ఎక్కడికైనా పోయినప్పుడు పట్టుకొని మంచిగా ఉంటుంది. ఈ సైడ్లోకి ఇట్లా పోగులు లేచినాయి కదా, దాన్ని మీరు కవర్ చేసుకోవచ్చు. కింద కొంచెం స్టిచ్ వల్లేదండి, నేను చూసుకోలేదు, తర్వాత దాన్ని కవర్ చేసుకున్నాను నేను. ఇందాక పోగులు ఉన్నాయి కదా, దాన్ని మీరు ఇట్లా దాన్ని ఏమంటారు, ఇంకో చిన్న పీస్ తీసుకొని దాని పోగులు లేకుండా కుట్టేసుకోండి. నేను కుట్టలేదు, చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చిన్న బ్యాగు పిల్లలకైతే మంచిగా క్యూట్గా ఉంటుంది, చిన్న చిన్న వస్తువులు వేసుకొని అయితే ఎక్కడికైనా పోయినప్పుడు మంచిగా ఉంది కదా. వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి నేను కొంచెం పెరల్స్ కూడా కుట్టినాను, చిన్న చిన్న పూసలు ఉండే నా దగ్గర, దీనికి యాడ్ చేసిన. మంచిగా ఉంది కదా క్యూట్గా.